To all, welcome back to this channel. This is Akshita. In this video I am going to explain 7th class social lesson 2 forest part 2 video. Actually మనం part 1 లో ఈ ఫారెస్ట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటూ వచ్చాం. అదే విధంగా మన వరల్డ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ క్లైమాటిక్ రీజన్స్ గురించి తెలుసుకున్నాం. లైక్ ఈక్వెటోరియల్ రీజన్ కావచ్చు, మెడిటేరియన్ రీజన్, టండ్రా రీజన్, స్టీప్ రీజన్. సో ఈ విధంగా వివిధ క్లైమాటిక్ రీజన్స్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ అడవుల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఓకే, మరి అడవుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటి తెలుసుకుందాం. Forests are divided into 5 types based on climate, rainfall and types of soils. They are evergreen forest, deciduous forest, thorny forest, mangrove forest, mountain forest. ఓకే, సో అడవుల్లో 5 రకాల అడవులు ఉన్నాయన్నమాట. సో ఈ అడవుల్ని ఏ విధంగా విభజించారు అంటే, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ని బేస్ చేసుకొని, రెయిన్ఫాల్ని బేస్ చేసుకొని, టైప్ ఆఫ్ సాయిల్ని బేస్ చేసుకొని 5 ఫారెస్ట్ అంటే 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. అందులో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కావచ్చు, మౌంటైన్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్, ఓకే, ఇవన్నీ కూడా ఈ విధంగా డివైడ్ చేశారనమాట. ఇక్కడ మౌంటైన్ ఫారెస్ట్ని లైక్ చాలా కోల్డర్ క్లైమేట్ ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే ఈ ఎలివేషన్స్ ఇక్కడంతా కూడా ఎలివేషన్స్ అంటే ఈ మౌంటైన్ అంటేనే మనం ఎలివేషన్స్లోకి వెళ్ళిపోతాం, అంటే చాలా భూమికి హైట్గా వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్స్లో అంతా కూడా ఈ ప్లేస్లో అంతా కూడా కోల్డ్ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ రెయిన్ఫాల్, టెంపరేచర్, క్లైమాటిక్ కండిషన్స్ అంతా కూడా చాలా వరకు చేంజెస్ ఉంటాయి కాబట్టి న్యాచురల్ వెజిటేషన్లో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా మనకు 5 ఫారెస్ట్ ఉన్నాయి. ముందుగా ఇక్కడ మనకి ఏదో ఇచ్చారు చూద్దాము. డూ యూ నో, ఫర్ అడ్మినిస్ట్రేటివ్ convenience, the government of India divided forest into 3 types. They are reserved forest, protected forest, unclassified forest. సరే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి అడవుల్ని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ గాను, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గాను, అదేవిధంగా అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్గా ఈ విధంగా డివైడ్ చేయడం జరిగిందనమాట. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే దీస్ ఆర్ ద ఫారెస్ట్ వేర్ ద యాక్టివిటీస్ లైక్ హంటింగ్, గ్రేజింగ్ ఎక్సెట్రా ఆర్ ప్రోహిబిటెడ్ అండ్ ద రైట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ రిజర్వ్డ్ విత్ ద గవర్నమెంట్. ఇక్కడ రిజర్వ్డ్ అని ఉంది చూడండి, ఈ వర్డ్లోనే మనకు తెలిసిపోతుంది. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే గవర్నమెంట్ చేత రిజర్వ్ అయినటువంటి ఫారెస్ట్ ఏరియాస్ అన్నమాట. ఇక్కడ హంటింగ్ అంటే ఈ ప్రాంతంలో, ఈ అడవుల ప్రాంతంలో చాలా వరకు హంటింగ్ చేయకూడదు, ఓకే, పశువుల్ని పెంచకూడదు, అండ్ చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ అడవుకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని వేటిని కూడా తీసుకోకూడదు అనమాట. ప్రోహిబిటెడ్, నిషేధం అనమాట. ఇటువంటి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం చాలా వరకు ఏ ప్రోడక్ట్స్ని తీసుకోకూడదు, అదేవిధంగా హంటింగ్ చేయకూడదు, గ్రేజింగ్ చేయకూడదు. అదేవిధంగా ఈ ల్యాండ్ యొక్క రైట్స్ అన్నిటికీ కూడా ఎవరికి రిజర్వ్ అయి ఉంటాయంటే గవర్నమెంట్కి మాత్రమే రిజర్వ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఇటువంటి రిజర్వ్డ్ ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు ఏవైనా కూడా అంత గవర్నమెంట్కి చెందుతుంది. Protected forest, they are intended to protect certain species of flora and fauna. Excessive damage is not allowed here. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని చెప్తున్నా అంటే చాలా వరకు అంతరించిపోతున్నటువంటి అడవుల్ని ప్రొటెక్ట్ చేయడము. అదేవిధంగా ఇక్కడ ఇటువంటి అడవుల్లో ఫ్లోరా, ఫౌనా అంటే చెట్లు, అనిమల్స్ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. స్పీషస్ అంటే వివిధ రకాలైనటువంటి చెట్లు, వివిధ రకాలైనటువంటి అనిమల్స్ ఉన్నాయి. సో వీటి యొక్క స్పీసెస్ అంతా కూడా అంతరించిపోకుండా ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. అదేవిధంగా ఈ అడవుల్లో మనం ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు, లైక్ డిఫారెస్టేషన్ చేస్తూ ఉంటాము మన పర్పస్ కోసం. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ అలౌ చేయరు ఇక్కడ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో. అండ్ నెక్స్ట్ అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అని చెప్పుకున్నాం. మూడవది ఏంటి, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్. నో రిస్ట్రిక్షన్స్ ఆన్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ లివ్లీవుడ్ అండ్ గ్రేజింగ్ ఆఫ్ క్యాటిల్ ఇన్ దోస్ ఫారెస్ట్. సో కొన్ని అడవులు వచ్చేసి అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అనే ఉంటాయి. వీటిలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఉండొచ్చు, లేదంటే పశువుల్ని కూడా పోషించవచ్చు ఇటువంటి అడవుల్లో. ఓకే, టోటల్గా మన గవర్నమెంట్ వచ్చేసి 3 టైప్స్గా ఫారెస్ట్ని డివైడ్ చేయడం జరిగింది. రిజర్వ్డ్, ప్రొటెక్టెడ్, అన్క్లాసిఫైడ్.
ఓకే. సో మనం క్లైమేట్, రెయిన్‌ఫాల్, టైప్స్ ఆఫ్ సాయిల్‌ని బేస్ చేసుకొని ఫారెస్ట్ ఎన్ని టైప్స్‌లో ఉంటాయని చెప్పుకున్నాము? 5 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ 5 టైప్స్‌లో ఫస్ట్‌గా మనం ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. These types of forest are grown in the areas with high rainfall, more than 200 centimeters, and temperature 22 degrees centigrade. Trees in this area are very tall and they contain broad leaves. Due to these reasons, trees grow higher, extend their branches like umbrella. ఓకే. ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటే ఇటువంటి ఫారెస్ట్ అంతా కూడా ఈ ప్రాంతంలో ఇటువంటి ఫారెస్టర్స్ ఉన్నటువంటి ప్రాంతంలో అంతా కూడా వర్షపాతం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర 200 సెంటీమీటర్ వరకు రెయిన్‌ఫాల్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ టెంపరేచర్ ఏ విధంగా ఉంటుందంటే 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుందన్నమాట. ఈ ప్రాంతంలో పెరిగేటువంటి చెట్లన్నీ కూడా చాలా పై ఎత్తు వరకు పెరుగుతుంటాయి. అంటే చాలా టాల్ ఉంటాయన్నమాట. అండ్ వీటి యొక్క లీవ్స్ కూడా చాలా బ్రాడ్‌గా ఉంటాయి. ఓకే. ఇటువంటి చెట్లు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో చాలా వరకు ఈ చెట్ల యొక్క కొమ్ములు ఉంటాయి కదా, సో అంబ్రెల్లాల మాదిరిగా అంటే గొడుగు ఎలా అయితే విచ్చుకొని ఉంటుందో అలాగా మనకు ఈ ట్రీస్ యొక్క బ్రాంచెస్ అన్నీ కూడా ఎక్స్టెండ్ అయి ఉంటాయి. మరి ఈ ట్రీస్ ఏమో చాలా హైగా గ్రో అయి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. The trees in these forests remain green throughout the year. Hence, they are called evergreen forest. These dense forests contain a large varieties of trees, plants, and creepers. Okay, so ఇటువంటి ఫారెస్ట్ని మనం ఏమంటాం? ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటాం. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా చాలా వరకు చాలా హైట్లో పెరుగుతాయి అన్నమాట. మరి వీటి యొక్క లీవ్స్ చాలా బ్రాడ్‌గా ఉంటాయి. సో అందుకని చెప్పి వీటి యొక్క బ్రాంచెస్ ఏ విధంగా ఫామ్ అయి ఉంటాయంటే ఒక గొడుగులాగా ఫామ్ అయి ఉంటాయి. మరి ఇటువంటి ఫారెస్ట్నే మనం ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అంటాము. ఇటువంటి దట్టమైన అడవుల్లో మనకు వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, సో వెరైటీ ఆఫ్ క్రీపర్స్, తీగలు అన్నీ ఉంటాయి కదా. సో మనం ఎలా అయితే ఈ బీరకాయ, కాకరకాయ ఈ తీగలు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ క్రీపర్స్ అనేవి ఉంటాయి అడవుల్లో. These forests are located in the Himalaya region, northeastern states and western Ghats, Kerala. We can see flora like mahogany, ebony, rosewood, ivorywood, and we can also find different types of animals like lion-tailed macaque, different types of snakes and variety of insects. ఓకే. సో ఇటువంటి అడవులన్నీ కూడా ఎటువంటి ప్రాంతాల్లో ఉంటాయంటే హిమాలయ రీజన్లో, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి కేరళలో. ఓకే. ఇటువంటి ఫారెస్ట్ అన్నీ కూడా ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ అన్నీ కూడా ఉంటాయి. మరి మనం ఇటువంటి ఫారెస్ట్లో అంటే ఎటువంటి ప్లాంట్స్ని చూడొచ్చు, ఎటువంటి ట్రీస్ని అంటే మహోగనీ, ఇబోనీ, రోజ్వుడ్ చాలా ఫేమస్ అని చెప్తుంటాం. రోజ్వుడ్, ఐవరీవుడ్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఫారెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ కూడా ఉన్నాయి, ఇన్సెక్ట్స్, ఓకే, క్రిమి కీటకాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఫిగర్ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ ద ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ ఫిగర్. చూడండి ఏ విధంగా ఉందో. Then let's locate the evergreen forest in an outline map of India. మన ఇండియా మ్యాప్లో ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడున్నాయో వాటిని లొకేట్ చేయమని చెప్తున్నారు. ఓకే. దెన్ వై ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఫౌండ్ ఇన్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్. సో ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్లో మనకు వెరైటీస్ ఆఫ్ ఫ్లోరా ఉన్నాయని చెప్పుకున్నాం ఇప్పుడు, అదేవిధంగా వెరైటీస్ ఆఫ్ ఫౌనా ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఎందుకు ఇవన్నీ ఇటువంటివి ఉంటాయంటే ఇక్కడ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంతా కూడా ఎవర్‌గ్రీన్గా ఉంటుంది కదా. సో లాట్స్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా టెంపరేచర్ కూడా చాలా యావరేజ్గా ఉంది కాబట్టి సో ఇక్కడ అనిమల్స్ అన్నీ కూడా సర్వైవ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డెసిడియస్ ఫారెస్ట్. సెకండ్ ఏంటి డెసిడియస్ ఫారెస్ట్. దీస్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గ్రో ఇన్ ఏరియాస్ విత్ రెయిన్ఫాల్ బిట్వీన్ 7 centimeters and 200 centimeters. The trees shed their leaves during very dry months to minimize transpiration. These forests are located in peninsular plateau. We can see natural vegetation like teak, sal, bamboo, rosewood, sandalwood and neem. We can also find fauna like different types of deers, hares, elephants, tigers, leopards, peacocks, several species of birds. Okay. Deciduous forest. ఇటువంటి ఫారెస్ట్ అన్నీ కూడా అంటే ఈ
ఈ ఫారెస్ట్ ఎక్కడైతే గ్రో అవుతాయో ఆ ప్రాంతంలో చాలా వరకు రైన్ఫాల్ ఎక్కడి నుంచి ఉంటుందంటే నియర్లీ ఇయర్కు 70 సెంటీమీటర్ నుంచి 20 సెంటీమీటర్ మధ్య రైన్ఫాల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఈ ట్రీస్ యొక్క లీవ్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఈ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు, ఎండ్ ఆఫ్ ద సీజన్ వచ్చినప్పుడు వాటి యొక్క ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. చూడండి డెసిడ్యూ ఫారెస్ట్ ఏ విధంగా ఉన్నాయి. చాలా వరకు వీటికి ఆకులు లేవు. అంటే ఎప్పుడైతే డ్రై సీజన్స్ వచ్చేస్తాయో, డ్రై మంత్స్ అంటే ఈ సమ్మర్ సీజన్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుందో, సమ్మర్కి ముందు, సమ్మర్ తర్వాత, సమ్మర్ అంతా కూడా నియర్లీ ఒక 5 మంత్స్ ఆ విధంగా ఆకులన్నీ కూడా చెట్ల నుంచి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా వరకు ఇక్కడ ట్రాన్స్పిరేషన్ అనేది మినిమైజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు డ్రై మంత్స్లో. మరి ఇక్కడ ఇటువంటి ఫారెస్ట్ అన్ని కూడా మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే పెనిన్సులర్ ప్లాట్యూ ఉంది కదా. సో ఈ పెనిన్సులర్ ప్లాట్యూలో మనం ఇటువంటి ఫారెస్ట్ అన్నీ కూడా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ వెజిటేషన్ అంటే ఎటువంటి వెజిటేషన్ ఉంటుంది అంటే టేక్ మనం చూస్తూ ఉంటాం. ఫర్నిచర్ తయారు చేయడానికి డోర్స్, అలాగే మన యొక్క హోమ్ అప్లయన్సెస్, వీటిలో చాలా వరకు అంటే హోమ్ అప్లయన్సెస్ కాదు, లైక్ వార్డ్రోబ్, ఇవన్నీ కూడా వీటిని తయారు చేస్తూ ఉంటారు టేక్తో. ఓకే, అదేవిధంగా బ్యాంబూ, రోజ్వుడ్, శాండల్వుడ్, నీమ్, ఇవన్నీ కూడా ఇక్కడ ఇటువంటి ప్రాంతంలో పెరుగుతూ ఉంటాయి ఇక్కడ డెసిడ్యూస్ ఫారెస్ట్లో. అండ్ ఇక్కడ ఫౌనా కూడా అంటే డీర్స్. ఓకే, సో డీర్స్ ఉంటాయి, ఏనుగులు, టైగర్స్, చిరుతలు, అండ్ నెక్స్ట్ పికాక్స్, బర్డ్స్లో వచ్చేసి వివిధ రకాలైనటువంటి స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ డెసిడ్యూస్ ఫారెస్ట్లో. Locate the area of deciduous forest in an outline map of India. ఓకే, మన ఇండియా మ్యాప్లో డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కడున్నాయో లొకేట్ చేయమని చెప్తున్నారు. థింక్ అండ్ రెస్పాండ్. ట్రీస్ ఇన్ డెసిడ్యూస్ ఫారెస్ట్ షెడ్ దేర్ లీవ్స్ వెన్ అండ్ వై. ఇందాక మనం చెప్పుకున్నాం డ్రై మంత్స్లో. ఓకే, సో ఎప్పుడైతే డ్రై మంత్స్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఎక్కువ సన్ రేస్, సన్ హీట్ ఎప్పుడైతే సర్ఫేస్కి రీచ్ అవుతుందో అంటే సమ్మర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. స్పెషల్లీ ఈ సమ్మర్ రీజన్లో ఏమవుతుంది అంటే ఈ చెట్ల అంటే ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ట్రీస్ యొక్క లీవ్స్ అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టెంపరేచర్ని తట్టుకోలేవు, అక్కడ వాటర్ స్కార్సిటీ కూడా చాలా ఉంటుంది కాబట్టి. రెయిన్ఫాల్ ఏం చెప్పుకున్నా మనం దగ్గర 70 నుంచి 200 సెంటీమీటర్ వరకు సంవత్సరానికి పడవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో ఆ విధంగా రెయిన్ఫాల్ లేకపోవడం వల్ల అండ్ దెన్ డ్రై సీజన్ ఉండడం వల్ల కూడా వీటి యొక్క ఆకులు రాలిపోవచ్చు. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద బ్యూటీ ఆఫ్ డెసిడ్యూస్ ఫారెస్ట్? డెస్క్రైబ్ ద బ్యూటీ ఆఫ్ ద ఫారెస్ట్. సో మీరు ఎప్పుడైనా ఇటువంటి డెసిడ్యూస్ ఫారెస్ట్ని చూసారా? సో చూసినట్టయితే వాటి యొక్క బ్యూటీ గురించి డిస్క్రైబ్ చేయండి అంటున్నారు. ఓకే, సో ట్రై చేయండి. చాలా వరకు గూగుల్లో మీరు ఏదైనా చూసి ఉంటారు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసి ఉంటారు, లేదా మీ ఎల్డర్స్, ఓకే, వాళ్ళ గురించి. అండ్ నెక్స్ట్ థర్డ్ టైప్. ఓకే, దెన్ థ్రోనీ అండ్ షర్బ్ ఫారెస్ట్. థ్రోనీ అనగానే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే క్లియర్గా ముళ్ళ కంపలు అని చెప్పొచ్చు. షర్బ్స్ అంటే చిన్న చిన్న మొక్కలు. They grow in areas with little rainfall and high temperature. Due to the arid climate, most of the trees in these forests are sharp, thorny and bushy. This is to prevent the transpiration. Leaves of the plants are small and some modified as thorny like in cactus plant. These forests are located in the Deccan Plateau and the desert regions of India. We can see flora like acacia, Brahmajamudu, Nagajamudu, Tumma and plum. ఈ థ్రోనీ అండ్ షర్బ్ ఫారెస్ట్ అంటున్నాం కదా. సో ఈ ప్రాంతంలో అంతా కూడా పెరిగేటువంటి అంటే చాలా వరకు ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం ఉంటుంది, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరి ఇటువంటి ఆరిడ్ క్లైమేట్లో చాలా వరకు ప్లాంట్స్ అన్నీ కూడా అంటే చాలా వరకు ట్రీస్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ముళ్ళలతో, అండ్ నెక్స్ట్ బుషెస్ గుచ్చుగుచ్చగా చెట్లు పెరగడము, అండ్ నెక్స్ట్ షార్ప్ అండ్ థ్రోనీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఎందుకు ఉంటాయంటే ట్రాన్స్పిరేషన్ని తగ్గించడానికి. ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫోటోసింథసిస్లో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో వైస్ వర్సా అని చెప్పవచ్చు. ఇంక ట్రాన్స్పిరేషన్ని తగ్గించడానికి మనం ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ఈ బుషెస్ని, థ్రోనీ ట్రీస్ని చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ ప్లాంట్స్ యొక్క లీవ్స్ వచ్చేసి చాలా స్మాల్గా ఉంటాయన్నమాట. అండ్
సో ఏ విధంగా ఉంటాయంటే ముళ్ళల మాదిరిగా ఉంటాయి. మనం క్యాట్కస్ ప్లాంట్ని చూసి ఉంటాం. సో ఈ ఆకు చుట్టూ లైక్ ముళ్ళలన్నీ వచ్చింటాయి. సో ఆ విధంగా అనమాట. అండ్ అదేవిధంగా మన ఇండియాలో డెజర్ట్ రీజన్స్ ఉన్నాయి కదా. సో ఇటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా డెక్కన్ ప్లాట్యూ అని చెప్పుకున్నాం. సో ఈ ప్రాంతంలో అంతా కూడా ఇటువంటి త్రోనీ ఫారెస్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫ్లోరా అని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఎటువంటి ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయంటే అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, ప్లమ్ ఇటువంటివన్నీ కూడా మనం ఈ ప్రాంతంలో చూస్తూ ఉంటాము. దెన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ లిటరల్ ఫారెస్ట్. These forests are also known as swamp forest. These forests grow mostly on the sea coast where the soil gets affected by the tidal waves. The vegetation here got adapted to saline water and tidal waves. ఓకే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటేనే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సముద్ర ప్రాంతానికి ఉన్నటువంటి ఏరియాలో ఈ మ్యాంగ్రూవ్ సిస్టమ్ అంతా కూడా ఉంటుందన్నమాట. అంటే తడి ఉంటుంది కదా, ఈ సముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియా అంతా కూడా చాలా తడిగా డ్యాంప్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ఫారెస్ట్ అన్నీ పెరుగుతాయి. మరి వీటినే స్వాంప్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఓకే, చాలా వరకు సముద్ర తీరాన పెరిగేటువంటి ఫారెస్ట్ అనమాట. ఇక్కడ ఈ సాయిల్ అంతా కూడా ఈ టైడల్ వేవ్స్ వస్తుంటాయి కదా, సముద్రం నుంచి వచ్చేటువంటి టైడల్ వేవ్స్ ద్వారా ఈ సాయిల్ అంతా కూడా అఫెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఈ ఫారెస్ట్ అన్నీ కూడా గ్రో అవుతూ వస్తూ ఉంటాయి. అండ్ మరి ఇక్కడ వెజిటేషన్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే సలైన్ వాటర్కి అడాప్ట్ అయి ఉంటుంది. మామూలుగా కొన్ని చెట్లు సలైన్ వాటర్కి పెరగవు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా మనం చూసుకున్నట్టయితే సలైన్ వాటర్కి చాలా బాగా పెరుగుతాయి అనమాట. అంటే టోటల్ ఈ సలైన్ వాటర్ని అడాప్ట్ చేసుకొని ఉంటాయి ఈ వెజిటేషన్ అంతా కూడా, అండ్ టైడల్ వేవ్స్ని. సో వీటినంతా కూడా అడాప్ట్ చేసుకొని ఉంటాయి అనమాట. ద టైప్ ఆఫ్ వెజిటేషన్ హియర్ హ్యాస్ ఏరియల్ రూట్స్ ఫర్ రెస్పిరేషన్. వీ కెన్ ఫైండ్ natural vegetation like mangrove, white mangrove, sundari ponna and boddu ponna. We can see a variety of fauna and fishes. These forests are located in coastal areas, brackish water areas and Sundarbans in West Bengals. సరే మరి సో ఇటువంటి వెజిటేషన్ అంతా కూడా చాలా వరకు వీటికి ఏరియల్ రూట్స్ ఉంటాయి. ఈ ఏరియల్ రూట్స్ ద్వారానే రెస్పిరేషన్ అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం న్యాచురల్ వెజిటేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాంగ్రోవ్, వైట్ మ్యాంగ్రోవ్ అని అండ్ అదేవిధంగా సుందరి, పొన్న ఇటువంటి వెరైటీ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ని మనం చూడొచ్చు. ఫౌనా వచ్చేసరికి ఫిషెస్, ఓకే, సముద్రం తీరం ఉంది కాబట్టి ఫిషెస్ అవైలబుల్గా ఉంటాయి. మరి ఇటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కూడా ఎక్కడ ఉంటాయంటే మన ఇండియాలో చాలా వరకు కోస్టల్ రీజన్స్లో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్లో, బ్రాకిష్ వాటర్ ఏరియాస్లో మనకు ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కూడా కనిపిస్తుంటాయి. సో లైక్ దిస్. Let's do locate the areas of thorny and shrub forest in an outline of map. Mangrove forest are natural forest protectors of sea coast. Discuss. సరే, మన ఇండియా మ్యాప్లో ఉన్నటువంటి థ్రోనీ అండ్ షర్బ్ ఫారెస్ట్ ఉన్నాయి కదా, సో వాటిని లొకేట్ చేయమంటున్నారు. అదేవిధంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని న్యాచురల్ ప్రొటెక్టర్స్ ఆఫ్ సీ కోస్ట్ అంటారు. ఓకే, సో ఈ సీ కోస్ట్ ఏరియానంతా కూడా ఇవి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయంట. సో ఏ విధంగా సో తెలుసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.